ఆరాధ్య. చెన్నైలో ఎల్లో అలర్ట్ అంటే ఏంటో అనుకున్నాం. ఒకసారి అక్కడ చూడండి నీళ్ళు ఎలా వచ్చేసాయో. కిందకి తీసుకెళ్ళి మేమే చూపిస్తాం. పదండి కలిసి వెళ్దాం. ఫస్ట్ ఇందాకే వెళ్ళామన్నమాట. మా చెప్పులు మొత్తం తడి అయిపోయింది. అమ్మో చిరాకు వచ్చేస్తుంది చెప్పులు వేసుకోవాలంటే కూడా. ఇక ఫుట్ ప్రింట్స్ అన్నీ మావే అనమాట. వర్షం కదా అండ్ ఇక్కడ నుంచి ఏదో కంపు కొట్టేస్తుంది అన్నమాట. రొయ్యలు అవన్నీ పెట్టారు. అండ్ ఎల్లో కదా బాగా వాడరు కదా, లిఫ్ట్ కూడా పనిచేయట్లేదు. మనకి కిందకి వెళ్దాం. ఇది చెన్నైలో అనమాట. చెన్నైలో ఎల్లో అలర్ట్. ఈ ఆంటీస్ అయితే కూర్చొని ఇందాక నుంచి గొసుకొచ్చులు వేసుకుంటున్నారు. బాయ్. ఇదే అనమాట గ్రౌండ్ ఫ్లోర్. ఇలా డోర్ కూడా సరిగ్గా ఓపెన్ అవ్వదు అనమాట. సౌండ్ ఇక్కడ దాకానే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మామూలుగా పనిలేదు. చూడండి ఇక్కడ మొత్తం డ్రైనేజ్ అయిపోయింది అనమాట మాకు అక్కడ దాకా. అక్కడ కూడా వెళ్ళి చూద్దాం. నీళ్ళు తీసుకొని పటిక్ మేమే కారు ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళింది. మేము ఆ నీళ్ళల్లోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు దాకా వర్షం అనమాట. ఎల్లో అలర్ట్, రెడ్ అలర్ట్ లో కూడా ఇలా మునిగిపోలేదు అనమాట మొత్తం. లాస్ట్ టైం రెడ్ అలర్ట్ కూడా పెట్టాను, అప్పుడు కూడా ఇలా మునగలేదు అనమాట. ఎల్లో అలర్ట్కి వచ్చేసరికి మొత్తం ఇదంతా మునిగిపోయింది. పైకి పెట్టేపోతున్నాయి నాకు గట్టి. ఇక్కడ కనుక పేపర్ బోట్స్ తెచ్చుకొని ఆడుకున్నాం అనుకో మునిగిపోతాయి అనమాట. చిన్న సైజ్ స్విమ్మింగ్ పూల్లో ఉంది. ఆ మధ్యలో దాకా వెళ్ళి చూద్దాం ఎంత లోతు ఉంటుందో. ఇక్కడ అయితే ఇలా ఉంది. ఇప్పుడు మధ్యలోకి వెళ్దాం. అక్కడ చాలా చెత్త ఉంది గైస్ బాబోయ్. ఓకే గైస్ మీకు ఒక చూపించాలి. ఓకే గైస్ అక్కడ అయితే ఏదో పేపర్ ఉంది. ఆ పేపర్ ఏంటో చూద్దామా అంటే ఇక్కడ ఏదో గుంట కూడా పడింది అనమాట బాగా వాన పడేసరికి. ఇక్కడ ఆగండి. ఇక్కడ దాకా ఇలా ఉంది కదా. ఓకే ఇక్కడ దాకా గుంట లేదు. ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది గైస్. ఇక్కడ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఏదో తగులుతుంది చెత్త. ఇదిగోండి. ఓ మై గాడ్ ఆగులు అవన్నీ ఉంటున్నాయి మొత్తం. ఏం చెయ్యాలో కూడా అర్థం కాదు. అక్కడ ముసలతను క్రాస్ చేస్తున్నాడు పాపం. అక్కడ దాకా నీళ్ళల్లో వెళ్ళిపోదాం. మళ్ళీ క్లైమేట్ నల్లగా అయిపోయింది. మళ్ళీ వాన పడుతుందేమో. అయితే రేపు కూడా మాకు స్కూల్ ఉండదు. ఓకే గైస్ ఇక్కడ సైకిల్ అని పడిపోతారు. ఇంకోటి అనమాట అలర్ట్ ఎప్పుడు అనౌన్స్ చేశారంటే మేము మొత్తం అన్నీ సర్దేసుకుని మొత్తం అంతా చేసేసి స్కూల్కి అన్నీ ప్యాక్ చేసేసుకుని ఇలా ఆటో ఎక్కుదామని కిందకు వచ్చినప్పుడు చెప్పారనమాట. ఎల్లో అలర్ట్ పడింది ఇంట్లోనే ఉండండి అని. స్కూల్ నుంచి కూడా ఇలా కిందకు వచ్చి అక్కడ నుంచున్నాం అనమాట. అప్పుడు ఎల్లో మేము ఇంకా ఇక్కడ నీళ్ళు ఉన్నాయని చూడలేదు. మేము అక్కడ లిఫ్ట్ దగ్గర ఉన్నామన్నమాట. రిసెప్షన్ దగ్గర ఇదిగో ఇక్కడ ఉంది కదా రూట్. ఇదిగోండి ఇక్కడ ఉన్నామన్నమాట. ఇక్కడ నుంచుని కరెక్ట్గా ఇలా బయటకు వచ్చేసరికి ఏదో మెసేజ్ వచ్చింది. ఏంటని తీసేసరికి ఎల్లో అలర్ట్. ఇంకా గ్రేట్ ఏంటంటే ఈ వర్షంలో కూడా ఈ వెండింగ్ మిషన్ అయితే పనిచేస్తుంది. ఇక్కడ అయితే ఈ వాటర్ని వేస్ట్ చేయడం ఎందుకని బకెట్ కూడా పెట్టేశారు. ఇక్కడ తెచ్చుకోవడం ఎందుకు, అక్కడ ఇంకో బకెట్ ముంచుకొని తెచ్చుకోవచ్చు కదా. అండ్ మీకు ఇంకో షాకింగ్ విషయం చెప్పాలన్నమాట. ఇక్కడ ఇమామి తేజమ్మ ఈ ప్లేస్ అంతా చాలా మురిగ్గా ఉంటుంది అన్నమాట. ఈ ప్లేస్లో వాన పడుతుంది కదా, వాటర్ అంతా బాగా మురిగ్గా ఉంటుంది అనుకుంటే ఫ్రెష్ వాటర్లో ఉన్నాయి గైస్. కానీ తీస్తే నార్మల్గానే క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి అన్నమాట ఇవి. ఇక్కడ ఏదో సైన్ ఉంది గైస్. అది ఏంటి ఇక్కడ రెడ్గా ఉంది. ఇదంతా అనమాట బ్లాక్స్ అనమాట. వీడియో తీస్తూ ఉన్న ముందు వీడియో తీద్దామంటే నా మీద నీళ్ళు పడ్డాయి గైస్ మొత్తం. చాలా మంది అసలు రావట్లేదు బయటికి కూడా. ఇలా డెలివరీ బాయ్స్ వాళ్ళందరూ వచ్చి ఇంపార్టెంట్ పని వాళ్ళు వచ్చి డెలివరీ ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. ఏగా అలా చేయకి ఇందాక అలా అనుకున్నా నా డ్రెస్ మీద నీళ్ళు పడ్డాయి.
అయినా ఎంత అనుకున్నా వాటర్ చాలా మురిగ్గా ఉంటుంది అనుకుంటే క్రిస్టల్ క్లియర్ అనమాట. మొత్తం చాలా నీట్గా ఉన్నాయి వాటర్. అవుకోండి నాకైతే పచ్చిక అను అక్క ఒక ఐడియా వచ్చింది. మనం వెళ్ళి ఇంట్లోంచి పేపర్స్ తెస్తే బోట్స్ చేసుకొని ఇక్కడ ఆడుకుంటున్నామా? అప్పుడు సరే అయితే నువ్వే పేపర్స్ టెన్. ఐడియా నీదేగా. మనకి పోస్ట్ చేయడం రాదు. ఏమన్నా నీకు పోస్ట్ చేయడం రాదా? వచ్చే నాకు ఎవరు చెప్పారు? తర్వాత ఏప్రిల్ ఫుల్ అని కూడా అన్నాను లేవే. ఏప్రిల్ కాదు డిసెంబర్ ఫుల్ అని కూడా అన్నాను లేవే. సరే నువ్వు పేపర్స్ వచ్చి మీరు జంప్ చేస్తే దిగు 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 తిడతారు. వెళ్ళి పేపర్స్ తే. ఈ లోపు రిసెప్షన్లోకి కొన్ని డెలివరీస్ కూడా వచ్చాయి. ఏవో లెటర్స్ అమ్మా. ఇవి కూడా తడిచిపోయాయి అనమాట. ఇందాక ఇవన్నీ కింద పడిపోయాయంట. అలాగే అయితే ఇప్పుడే పేపర్స్ వస్తానని వెళ్ళింది. మన చెప్పులు అయితే తడి మొద్ద అయిపోయాయి అనమాట. బాబోయ్ సౌండ్స్ వస్తున్నాయి అందులోంచి. ఏంటో ఆ సౌండ్స్ ఓన్లీ మనం ఆర్డర్ పెట్టుకున్నప్పుడే వస్తాయి. ఇప్పుడు ఎందుకో సడన్గా వస్తుంది. ఆరది అయితే ఇందాక ఎప్పుడో వెళ్ళింది, ఇంకా రావట్లేదు. లేట్ అవుతుంది. తొందరగా వస్తుందో రాదు. గాసి ఇప్పుడు వచ్చి 10 minutes అయింది. ఎప్పుడు వస్తుంది ఏంటో. ఇక్కడ నుంచి ఒక అతను వెళ్తున్నాడు అనుకోండి. వెళ్ళిపోయాడు. 20 minutes గైస్ వచ్చి ఇంకా రావట్లేదు. అది 3rd floor మనది. అలా అనుకుంటే ఇలా స్టెప్స్ ఎక్కింది ఇంకా రావట్లే. బాయ్ వచ్చారు, ఒక ఆంటీ కూడా వచ్చారు. ఈ డెలివరీ బాయ్స్లో గొప్ప ఏంటంటే ఇంత రెడ్ అలర్ట్లో పిల్ల అలర్ట్లో కూడా వస్తున్నారనమాట. ఫైనల్ వచ్చేసింది పేపర్స్ తెచ్చుకుని. ఎంతసేపే 2 తెచ్చావా? సరే మనకి 4 పనికొస్తాయి. 4 పేపర్స్ చేయొచ్చు. కొంచెం బోట్లో ఉండేలా చేస్తాను. నాకు ఎలా చేయాలో తెలియదు. లైట్గా అది తెలీదు. బోట్లో చేయగానే ఒక ఇలా ఉండేలా చేస్తాను. దాన్ని బోట్ కింద వాడదు, సరిపోతుంది. ఏదో బోట్లా చేస్తేనే ఉంది. ఎంతో చూసేద్దాం లాస్ట్లో. బోట్స్ చేయడం అయితే రాదన్నమాట. సో కొంచెం బోట్లో ఉండేలా చేద్దాం. ఓకే సంతోషపడారు. కనీసం ఉన్న వచ్చింది. ఇంకో దాన్ని కూడా అలానే ఫోల్డ్ చేసి పెట్టాను. ఓకే నేనైతే న్యూ చూసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టి దీన్ని ఇలా పట్టుకొని వచ్చేసింది. ఇంకొచ్చేసింది. జస్ట్ ఏదో కొంచెం బోట్స్లో ఉంటే చాలు. బోట్స్లో కూడా లేదనుకోండి. ఈ లోపు నేను ఒక బోట్ తీసేసుకొని వెళ్ళిపోతాను. అప్పుడే కాదు, నేను వస్తాను. ఆగు. ఏంటో అది ఏంటో కూడా మనకు తెలియదు అన్నమాట. ఏదో బాగుందో ఉంటుందని ఆలోచించుకుంటాను. 4 అయితే ఇప్పుడైతే ఇంకొక పేపర్ ఉంది. రాంగ్ ఫోల్డ్ చేస్తాను. పడుకుని ఇంకొక పేపర్ ఉందట. రాంగ్ ఫోల్డ్ అయిపోయింది. నెక్స్ట్ ఆ పేపర్ దాన్ని ఏదోలా చేసేస్తాను. దాన్ని ఏదోలా చేసేస్తుందట. దాన్ని ఫూ అనే దాన్ని చేయి. కార్స్ వెళ్ళిపోతున్నాయి అక్కడ, చాలా కార్స్. అలా సరే ఇంక మ్యూట్ చేయి. ఇలా బోట్స్ పెట్టి నువ్వు వదిలాంటున్నా పద. నేను బోట్స్ అన్నింటిని క్యారీ చేయాలట. దానికోసము ఇవన్నీ నేను క్యారీ చేయాలట. ఒకటి తీసుకోవే. ఇవేంటో తెలీదు కానీ పెట్టేస్తున్నాం అనమాట. అవి కొన్ని బోట్స్లో వెళ్తున్నాయి అట. అవి అది వెళ్ళిపోనివే. దాన్ని హాయిగా అది వెళ్తుంది. అది ఇప్పుడు నువ్వు పట్టుకో, నేను ఒకటి వేస్తా.
ఓకే ఇప్పుడు నువ్వు కెమెరా పట్టుకో లేవే ఓకే పేపర్లు వేసేస్తే ఇలా చాలే కదా. ఇప్పుడు అయితే నేను స్లోగా వేసేసి ఇది దేనికి పనికొచ్చేలా కూడా లేవు గైస్. అవును 2 పేపర్ వేస్ట్ చేసింది అది. అన్నీ అలా వెళ్తున్నాయి తప్ప చాలా చెత్త కూడా వెళ్తుంది అనుకోండి. ఇప్పుడైతే ఇక్కడికి వెళ్ళి ఆస్తే నేను దాన్ని ఇంకా పెద్ద చేస్తాను. ఈ వార్నింగ్ విషయం పనిచేస్తుందో లేదో ఒక ట్రై చేద్దాం. ఫస్ట్ అయితే ఏదో ఒకటి ఆర్డర్ పెట్టాలి. ఇప్పుడు ఇది పెడదాం. ఇప్పుడు ఇది పెట్టేద్దాం. దేనికి పనికిరాదు, జస్ట్ వదలదు. మొత్తం తడిగా అయిపోయింది. క్లీన్ మై లెగ్స్ ఇల్లు వచ్చేసాయి నా లెగ్స్. ఇక్కడికి వెళ్తే అయినా ఈ ఎల్లో అలర్ట్ అని అందరూ భయపడుతున్నారే కానీ మేమైతే ఎంజాయ్ అనమాట. బాగా ఎంజాయ్ ఆడుకో. మనం ఒకసారి ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్దాం అనమాట. అదైతే మొత్తానికి చాలా దూరం ఉంది. అక్కడ దాకా వెళ్దాం. ఓకే నా పేపర్ అయితే అక్కడ దాకా వెళ్ళింది. నేను అయితే అక్కడికి వెళ్ళాలి. బ్యాడ్ లక్ అనమాట. అక్కడికి అయితే వెళ్ళలేను, ఇంకో పేపర్ వేస్తాను. ఇది అక్కడ పడింది, అక్కడికి వెళ్దాం ఉండండి. అదే నా దగ్గరికి వచ్చేస్తుంది, సంతోషపడాలి. ఎక్కడికి వెళ్ళింది? వెళ్దామంటే కూడా చిరాకు వస్తుంది అన్నమాట, మొత్తం చెత్త. అక్కడైతే అలా ఏదో చాక్లెట్ వేఫర్ కూడా వేసాడు. సో ఫస్ట్ ఫ్లోర్లో స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయన్నమాట. అక్కడ కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం అది ఎలా ఉందో. ఇక్కడ మొత్తం చీకటిగా ఉంటుంది అన్నమాట. అక్కడ లైట్ ఉంది, అది ఆన్ అవుతుంది అనమాట. కానీ ఇక్కడ సైలెంట్, ఎంత సైలెంట్గా ఉందో అంత మంచిగా అనిపిస్తుంది అప్పుడప్పుడు. అవును కింద -1 దగ్గర ఒకటి లైట్ ఉంటుంది. ఈ డోర్ ఎక్కువ ఓపెన్ చేస్తే కూడా సౌండ్ వచ్చేస్తుంది అనమాట. అది స్విమ్మింగ్ కూడా చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. స్విమ్మింగ్ పూల్లో నీళ్ళు నిండిపోయామో చూద్దాం. ఫస్ట్ చూద్దాం. ఈ అడల్ట్ స్విమ్మింగ్ పూల్ అయితే కనీసం నిండినట్టే లేదు గైస్. సో కిడ్స్ స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి చూద్దాం. క్లీన్ వాటర్ కొన్ని ఉన్నాయి. వాటర్ క్లీన్గా ఉంది ఆ మధ్యలో. కానీ ఇక్కడ చూస్తే ఇప్పుడు అనిపిస్తుంది. ఇది వచ్చేసి కిడ్స్ స్విమ్మింగ్ పూల్ అన్నమాట. సో ఇందాక మనం అక్కడ దాకా వెళ్ళలేదు కదా, ఇక్కడ నుంచి ఒకసారి ఆ మూల దాకా వెళ్ళి చూద్దాం. అమ్మ పడిపోతుంది. చాలా చల్లగా ఉన్నాయి. గైస్ పైకే ఉంది కానీ చాలా లోతుంది. అబ్బో తడిగా ఉంది. అమ్మ ఇక్కడ అంత తడిగా లేదు. సరే మనం వెళ్దాం ఇంకా. అమ్మ ఓకే, ఇదిగోండి ఇప్పుడు అసలు ఎంత లోతుందో చూపిస్తాను. నేను ఇంకా ఇలా పైనే అనుకుంటే ఎంత లోతుంది. స్విమ్మింగ్ చేయడం కూడా సరిపోద్ది గైస్. ఇదైతే కిడ్స్కి అంత నిండకపోయినా ఆ అడల్ట్ స్విమ్మింగ్ పూల్ మీద బెటర్ అనమాట. అడల్ట్ స్విమ్మింగ్ పూల్లో వేస్తే అసలు నిండే లేదు. ఓకే గైస్, ఇందులో అన్నిటికన్నా బెస్ట్ పార్ట్ ఏంటో చెప్పినా, ఇదిగోండి ఈ ముత్యం అనమాట. అది ముత్యం కాదు, జస్ట్ ఈ వాటర్ కూడా క్రిస్టల్ క్లియర్ ఉందన్నమాట. అవుకోండి క్రిస్టల్ క్లియర్. ఇక్కడ మట్టి వాటర్ ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా క్రిస్టల్ క్లియర్ ఉంది. క్రిస్టల్ క్లియర్. ఇప్పుడు ఇక్కడ అది క్రిస్టల్ క్లియర్ కాదు, క్రిస్టల్ క్లియర్. ఇక్కడ కూడా అలానే ఉన్నాయి. ఇక్కడ చూడండి. క్రిస్మస్ దగ్గరికి వస్తుంది కానీ వాటర్ మాత్రం బాగుంది.
ఓకే గైస్, మీకు ఒకటి చెప్పాలి. మీరు పొద్దున్న స్నానం చేయకపోతే ఇక్కడికి వచ్చి స్నానం చేసేసి వెళ్ళిపోండి కిడ్స్ అయితే. సో చెన్నైలో ఇలా ఉందన్నమాట పరిస్థితి. చూసిన స్పైడర్స్ అనుకున్నాను నేను. వెనక నుంచి నీళ్ళు కొట్టేస్తుంది పనికి మళ్ళీ. కొంచెం రిలాక్స్ తీసుకుందామని. ఇంకింతే గాయస్, బాయ్ గాయస్. కానీ మీకు ఒక చూపియాలి గాయస్. బాయ్ చెప్పేలా లేదనమాట ఇది. ఈ వీడియో అయితే ఇంతే గాయస్, బాయ్. సో మేము కూడా ఇంకా ఇంటికి వెళ్ళాలి. మా మమ్మీ టెన్షన్ పడుతూ ఉంటారు. పార్ట్ 2 అయితే వస్తుంది అనమాట. మొత్తం ఇదంతా తగ్గిపోయాక మళ్ళీ ఇప్పుడుది డిఫరెన్స్ చూపించడానికి పార్ట్ 2 కూడా చేస్తాం మేము. మళ్ళీ దీని తర్వాత ఒక 1 hour తర్వాత ఒక లాస్ట్ రెడ్ అలర్ట్ నార్మల్ అయిపోయింది మీకు. కానీ ఎల్లో అలర్ట్ నార్మల్ అవుద్దో కూడా తెలియదు మాకు. అవ్వదేమో అనుకుంటున్నాను నేనైతే. నాకు తెలిసి మీకు ఒక చూపియాలి ఏంటంటే, మా మమ్మీ మేము ఈ వాటర్ తో ఒక షార్ట్ తీస్తాము, చూసేసేయండి. అది 1 hour తర్వాత ఇప్పుడు అయితే మేము ఇంటికి వెళ్ళిపోయాక ఈ వీడియో అప్లోడ్ చేసేసి కాసేపు రెస్ట్ తీసుకుని 1 hour తర్వాత ఒక షార్ట్ చూపిస్తాం. వాటర్లోని ఒక షార్ట్ లాగా తీస్తాం. ఇంకా నా కాళ్ళు అయితే వాటర్లో పెడుతున్నట్టు ఉంది. ఇలా నేల మీద నడుస్తుంటే కూడా వాటర్లో పెడుతున్నట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇంకా తేలిపోతున్నట్టు అదనమాట. అసలే తేలిపోతున్నట్టు ఉంటే లైట్ అలా ఎలిగి ఆఫ్ అవుతూ ఉంటే ఇంకా భయం వేసేస్తుంది అనమాట. ఇప్పటికే నా గుండు కొట్టుకుపోతుంది. ఇంటికి వెళ్ళిన వెంటనే వీడియో ఆన్ చేసేస్తా. ఇదిగోండి వచ్చేసాను మాటల్లోనే 3rd floorకి. ఓకే, ఇంకా చెప్పాల్సింది వచ్చేసింది. బాయ్ గాయ్స్. అప్పుడే కాదు, సో ఇవి ఇంకా కంపు కొడుతున్నాయి అనమాట. సో ఇందుకు వచ్చేసాం. లోపలికి వెళ్ళి బాగా చెప్పేద్దాం. ఇంకా మా రియాక్షన్ కూడా చూపిస్తా. మా అమ్మ ఏమనుకోలేదే. సో ఇంకా చెప్పాలి. బాయ్ గాయ్స్.